కావూరి రాజేష్ పటేల్ గారు అందించిన నిశ్శబ్ద వాహిని. నిశ్శబ్దంగా ఉండటం అపురూపమైన జీవన కళ. మనసులోని ఆందోళనలను, గందరగోళాలను, ఉద్వేగాలను నిలువరించే శక్తి నిశ్శబ్దానికి ఉంది. ప్రపంచంలో అత్యంత పదునైన ఆయుధం నాలుక. దాన్ని వినియోగిస్తూ అనవసరమైన మాటలు మాట్లాడకుండా వ్యూహాత్మకంగా మౌనాన్ని పాటించడం నిశ్శబ్దమవుతుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎంత, ఎలా మాట్లాడాలో విచక్షణ పాటించాలి. నిశ్శబ్దానికి అపారమైన శక్తి ఉంది. అనవసరంగా మాట్లాడటం వల్ల మనలోని సానుకూల శక్తి వృధా అవుతుంది. సందర్భోచితంగా మాట్లాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. నిశ్శబ్దం అంటే కేవలం మాటలు లేకుండా ఉండటం కాదు. మనం మాట్లాడే ప్రతి మాట మంత్రమై భాషించాలి. నిన్ను నువ్వు తెలుసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక చింతన అన్నారు రమణ మహర్షి. నిశ్శబ్దం అనేది మౌనంగా చేసే ధ్యాన సాధన లాంటిది. నిశ్శబ్దం శాంతికి సింహద్వారం. అంతర్గత శక్తిని ప్రేరేపించడానికి అదే ఆలంబన అని గౌతమ బుద్ధుడు పేర్కొన్నాడు. ఆ నిశ్శబ్ద వాహిని మన జీవనయానంలో నిరంతరం ప్రవహించాలి. నిశ్శబ్దంగా ఉండటానికి ఎంతో సాధన చేయాలి. మనలో నిత్యం అనేక ఆలోచనలు పరవళ్ళు తొక్కుతుంటాయి. ఆ ఆలోచనలను నియంత్రించుకుని మనసును ఆలోచన రహిత స్థితికి తీసుకురావడం ద్వారా నిశ్శబ్ద మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు. నిశ్శబ్దంలో దైవ సందేశాన్ని స్పష్టంగా వినవచ్చు. యోగులు, సాధకులు మౌనాన్ని అనుసరిస్తూ ధ్యాన స్థితిలోకి వెళ్తారు. వారి అంతరంగ తరంగాల్లో నిశ్శబ్దం పల్లవిస్తుంది. ధ్యానాన్ని ఆశ్రయిస్తూ మనసును శూన్య స్థితికి తెచ్చుకోవాలి. ఆ సందర్భంలో మాటను వీడాలి, నిశ్శబ్దం ప్రకటించాలి, మనసును తెరవాలి, ఆత్మను దర్శించాలి. భావాతీత, రూపరహిత, నామాతీత స్థితే నిశ్శబ్దంతో కూడిన ధ్యానం. నిశ్శబ్దానికి, మౌనానికి స్పష్టమైన తేడా ఉంది. మౌనంలో మనసు అనేక ఆలోచనలతో కలగాపులగమవుతుంది. అదే నిశ్శబ్దంలో ఎలాంటి భావాలు లేకుండా నిర్వికల్ప, నిరామయ స్థితి మనసును ఆవరించి ఉంటుంది. శబ్దం అనంత ఆకాశతత్వాన్ని సంకేతిస్తే నిశ్శబ్దం భగవత్ స్వరూపాన్ని ప్రతిఫలిస్తుంది. మౌనం నుంచి మౌనానికి ప్రవహించడమే నిశ్శబ్దం. అంతర్గతంగా మౌనాన్ని ఆశ్రయించడమే అసలైన నిశ్శబ్దం. అనవసరంగా మాట్లాడి సమస్యల్లో చిక్కుకోవడం కన్నా నిశ్శబ్దాన్ని ఆశ్రయించి చిత్తశాంతిని అందుకోవడం మిన్న. లోతైన ఆలోచనతో కూడిన క్లుప్తమైన, స్పష్టమైన మాట ఎదుటివారిని ఎంతో ఆకట్టుకుంటుంది. సంపూర్ణంగా మనోవాకాయ కర్మలతో మౌనాన్ని ఆశ్రయించడం నిశ్శబ్దానికి ప్రధాన సూత్రం. ఏకాంతంలో నిశ్శబ్దం సాధన చేయడం సాధారణ విషయమే. అయితే సమూహంలో కూడా మౌనాన్ని ఆశ్రయిస్తూ అంతరంగికమైన ప్రశాంతతను ఆస్వాదించడం ఘనతరమైన విషయం. మన లోపలి చీకట్లను ఛేదించే అపురూప కాంతిపుంజం నిశ్శబ్దం. మనలో చేతనత్వాన్ని పెంపొందించుకొని జాగృతితో మనసు చేసే సవ్వడిని ఆలకించాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచం శబ్దమయం. ఆ చప్పుళ్లను విడనాడి మనలో నిశ్శబ్దమనే అంకురాన్ని పెంచి పోషిస్తే అది మహాశాంతి వృక్షమై నీడనిచ్చి సేద తీరుస్తుంది.